పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులకు పాల్పడ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదల తొండెపి గ్రామాల్లో రాత్రిపూట విధ్వంసం సృష్టించారు. గురజాల మండలం కొత్త గణేశనిపాడులో తెలుగుదేశం నేతలు రెచ్చిపోయారు. కర్రలు రాళ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం 3 గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేశనిపాడులో బీసీలపైన దాడికి పాల్పడ్డారు తెలుగుదేశం గూండాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఇళ్లు ధ్వంసం చేశారు. సిఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, జరిగిన ఈ దౌర్జన్యకాండకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో సిఐ స్థాయి నుంచి డీఐజీ వరకు కంప్లైంట్ చేసిన ఎలాంటి యాక్షన్ లేకపోవటాన్ని ఏ రకంగా చూడాలి? ముందుగా ఆ దాడులు జరిపిన వాళ్ళు ఎవరు, ఆ బాధితుల పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఇన్పుట్ చెప్పండి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు పల్నాడు జిల్లాలో బరి తెగించారు. వరుసగా దాడులు చేస్తున్నారు. ఎవరైతే ఓట్లు వేయలేదో మాకు మీరు ఓట్లు వేయలేదంటూ వాళ్ళ ఇళ్లపైన పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే గురజాల నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా మాచవరం మండలం కొత్త గణేశనిపాడులో దాదాపు 3 గంటల పాటు విధ్వంసం సృష్టించారు. రాత్రి 9 గంటలకు దాడులు మొదలుపెట్టారు. పూర్తిగా వాళ్ళ ఇళ్లపైన రాళ్లు రువ్వారు. పెద్ద పెద్ద కర్రలతో స్వైర విహారం చేశారు. గ్రామంలో ఎవరూ బయటికి రావడానికి వీల్లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఇళ్లపైన దాడులు చేశారు, విధ్వంసం సృష్టించారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు హింస రచన జరిగింది. దాదాపు 3 గంటల పాటు రాత్రి 9 గంటల నుంచి 12:30 గంటల వరకు ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి గాయాలైన, మహిళలకు తీవ్ర గాయాలైన. అయితే దాంతోపాటుగా ఇక సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాదలలో దాదాపు 3 గంటల వరకు దాడులు నిర్వహించారు. ఒక ట్రాక్టర్ ట్రక్కుతో రాళ్లు తీసుకువచ్చి ఆ రాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన వేయడం జరిగింది. అలానే బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని వాళ్లపైన కూడా దాడులు నిర్వహించారు. పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి అసలు గ్రామంలో ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించారు. తొండపి కూడా అదే పరిస్థితి. పూర్తిగా ఒక పథకం ప్రకారం బీసీలని టార్గెట్ చేశారు. పూర్తిగా వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. కారంపూడి మండలం పేట సన్నిగళ్ళ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో సంచార వాసులు ఉన్నారు. వాళ్ళపైన కూడా దాడులు నిర్వహించారు. ఇళ్లపైన దాడులు చేశారు. పూర్తిగా హింసరచన కొనసాగుతూ ఉంది. అయితే అంబటి రాంబాబు మాత్రం సత్తెనపల్లి నియోజకవర్గంలో హింసరచన ఇలా కొనసాగడానికి కన్నా లక్ష్మీనారాయణే కారణం. ఆయన డైరెక్షన్లోనే ఖచ్చితంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. దాంతోపాటుగా గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనే దాడులు నిర్వహిస్తున్నారు. బయట నుంచి రౌడీ షీటర్లను తీసుకొచ్చేలా దాడులు చేయిస్తూ ఉన్నారు. భయాందోళనకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళంతా పోలీసులకు సమాచారం ఇచ్చిన పోలీసులు కూడా పట్టించుకొని పరిస్థితి పల్నాడు జిల్లాలో నెలకొంది. హరి.